ఏ కాంబినేషన్ లో ఫుడ్స్ తీసుకోవాలో ముందు చూసాం కదా. ఈ రోజు మనం ఏ కాంబినేషన్ లో ఫుడ్స్ తీసుకోకూడదో చూద్దాం. టీ ఆర్ కాఫీ విత్ ఐరన్ రిచ్ ఫుడ్స్. టీ కాఫీలో టానిన్స్ ఉంటాయి. వాటిని మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ చిక్పీ, చనా, స్పినాచ్ ఇలాంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తో కలిపి తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. ఫ్రూట్స్ ఆఫ్టర్ హెవీ మీల్స్. ఫ్రూట్స్ అనేవి చాలా త్వరగా డైజెస్ట్ అయిపోతాయి, వైల్ హెవీ మీల్స్ టేక్ లాంగర్ టైం. సో ఫ్రూట్స్ ని హెవీ మీల్స్ తో కలిపి తీసుకుంటే ఫ్రూట్స్ డైజెషన్ కూడా స్లో అయిపోయి ఇట్ మైట్ కాజ్ బ్లోటింగ్ అండ్ కాన్స్టిపేషన్. హై షుగర్ ప్లస్ హెవీ ఫ్యాట్ ఫుడ్స్. ఆల్రెడీ బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుంది, డైజెషన్ స్లో అవుతుంది, మన బాడీ మీద ఓవర్లోడ్ పడుతుంది అండ్ క్యాలరీస్ కూడా ఓవర్లోడ్ అయిపోతాయి. మిల్క్ ప్లస్ సిట్రస్ ఫ్రూట్స్. మిల్క్ తీసుకున్న వెంటనే సిట్రస్ ఫ్రూట్స్ తింటే కొంతమందిలో డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హెవీ ఫుడ్ విత్ కార్బోనేటెడ్ డ్రింక్స్. మనలో చాలా మందికి ఎస్పెషల్లీ బిర్యానీ ఇలాంటి ఫుడ్స్ తీసుకున్న తర్వాత థమ్స్ అప్ ఆర్ ఎనీ కూల్ డ్రింక్స్ తీసుకోవడం అలవాటు. దాని వల్ల ఎక్స్ట్రా బ్లోటింగ్ చేస్తున్నాం. మనం ఇమీడియట్ గా మనకి రిలీఫ్ అనిపించవచ్చు బికాస్ బర్ప్ వస్తుంది కాబట్టి, బట్ మనం అడిషనల్ ప్రెషర్ ఇస్తున్నాం మన స్టమక్ కి. సో హెవీ ఫుడ్ తీసుకున్న తర్వాత బెటర్ టు గివ్ రెస్ట్ టు ద స్టమక్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ అడిషనల్ ప్రెషర్ ఆన్ టు ఇట్. నేను చెప్పిన వాటిలో ఏ ఫుడ్ కాంబినేషన్స్ మీకు అలవాటున్నా వెంటనే స్టాప్ చేయండి. అలాగే హెల్దీ అప్డేట్స్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి.